నాకు తెలిసి నీ భార్య ఏడుస్తూ ఉంటే ఆ బాధను తట్టుకోలేక అత్త అన్న మాటను బట్టో, తోటికోడలు అన్న మాటను బట్టో, ఇరుగు పొరుగు వారు అన్న మాటను బట్టో, మావన్న మాటను బట్టో, వచ్చిన సమస్యను బట్టో ఏడుస్తూ పక్కలో పనుకుంటే, మంచంలో పనుకుంటే, వినండి, మీరు కొంతమంది మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అన్నం తినరాలా కాముగా వెళ్ళి? భార్య ఇక్కడ ఏడుస్తూ ఉంటే నాకేం పట్టిందిలే అన్నట్టుగా చుట్టాలు ఇంటికెళ్ళి బోధినరాలా? భార్య ఇక్కడ కన్నీరు గారుస్తూ ఉంటే ఆదరించవలసిన నీవు కమ్మంగా హోటల్కి వెళ్ళి బిర్యానీ తినరాలా? ఇదే సందని. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, దేవుని పిల్లలుగా మీ భార్యని, ఒకవేళ లోపం ఉన్నటువంటి మీ భార్య, లోపమే ఉందనుకుందాం, ఏదో ఒక లోపమే కనపడింది అనుకుందాం, నేను అంటున్నాను, తృణీకరించొద్దు, సూటిపోటు మాటలనొద్దు, కాని మాటలు నీ భార్యని అనొద్దు. లోపం కనపడింది. వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు ఒక భర్తగా నువ్వు చేయవలసిన పని ఏంటి అని అంటే, ఆ భార్యను నువ్వేం చేయాలి? ఆదరించాలి. నీ మాటల వలన నీ భార్య ఆదరించబడాలి. ఏమైనా గుర్తుందా నీ జీవితంలో ఎప్పుడన్నా ఆదరించిన పరిస్థితి? నీ మాటల చేత ఒకసారి అనుకోండి, నా భార్య చాలాసార్లు నా మాటల చేత ఆదరించబడింది అనుకోండి. మీరు అనుకోలేరు. దేవునికి స్తోత్రం. ఇది భార్యాభర్తల క్రమం. ఆమేన్.